మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్నదానికంటే ఏం సాధించామన్నదే ముఖ్యమని ఆ దిశగా గిరిజన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని గిరిజన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ మంచి భవిష్యత్తుతో భావితరాలకు ఆదర్శంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద నుంచి నిర్వహించిన విద్యార్థుల ర్యాలీ కలెక్టర్ ప్రశాంతి జెండా ఊపి ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఇన్ఛార్జ్ జేసీ డిఆర్ఓ నరసింహులు, గిరిజన సంక్షేమ శాఖ, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీలుగా పుట్టిన అనేక మంది ప్రముఖులు అయ్యి చాలా సాధించి చరిత్రలో వారికి కొన్ని పేజీలు కేటాయించుకున్నారని, అదే తరహాలో గిరిజన విద్యార్థులైన మీరందరూ లక్ష్యాలు నిర్ణయించుకుని సాధన చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. గిరిజన విద్యార్థులు చదువుతున్న పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, సాధారణ పాఠశాలల్లోనూ వారికి మౌలిక సదుపాయాలు అందించే దిశగా ఈ ఏడాది ఆచరణ ప్రణాళిక ద్వారా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. బత్తుల మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వారి అభ్యున్నతికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు కార్యాచరణ ప్రారంభించారని తెలిపారు. వారిలో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. రాజమండ్రి ఇన్ఛార్జి ఆర్టీఓ కేఎల్ శివజ్యోతి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు కేఎన్ జ్యోతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లి భాస్కర్, డిఐ దిలీప్, వార్డెన్లు పాల్గొన్నారు. ఆదివాసీ సోదరీమణులందరికీ కూడా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో ఏళ్లగా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంకా ఆదివాసీ బిడ్డలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. విద్య, వైద్యం, సంక్షేమం, ఉద్యోగం అనే దానికి ఇంకా చాలా దూరంగా ఉన్నారు. రవాణా సౌకర్యం సరిగా లేక కొన్ని ప్రాంతాల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. తాగునీరు సమస్యతో చాలామంది ఈ యొక్క అనారోగ్యాలు పాలైపోతున్నారు. ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నటువంటి ఈ యొక్క ఆదివాసీ బిడ్డలందరికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయిగా అండగా ఉండి ఈ యొక్క ఆదివాసీ బిడ్డలందరినీ కూడా మంచి ఉన్నతమైన ఉద్యోగాల్లో కూడా తీర్చిదిద్దడంలో వాళ్ళకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆదివాసీ బిడ్డలందరికీ కూడా మరొకసారి ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మొదటగా ఇక్కడ ఒక ర్యాలీ, అలానే ఈ ఆదివాసీల కోసం ఎవరైతే సేవలు అందించారో వాళ్ళందరినీ సత్కరించుకోవడం, ఆదివాసీ ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళని అప్రిషియేషన్ చేయడం, దానితో పాటుగా ఆదివాసీలకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళ ఎంటైటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ తెలియజేసేటట్టుగా చేస్తూ వాళ్ళందరూ అభివృద్ధి పదంలో నడవడానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది.